వ్యూవర్స్ అందరికీ నమస్తే. నేను మీ పిట్టల రవి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలో ఉన్న అంశం లెబనాన్ ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధం, దానికి సంబంధించిన పరిణామాలు. అయితే లెబనానే కాదు, దీనికంటే ముందు 2023లో పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం, గాజా మీద దాడులు జరిగిన తర్వాత దీని విషయం ఇప్పుడు సంవత్సరం కాలంగా చర్చలో ఉంది. ఇప్పుడు తాజాగా ఇరాన్ కూడా దీంట్లో భాగస్వామ్యం కావడం, ఇజ్రాయెల్ ఇరాన్గా ఇది మారింది. ఇప్పుడు సంచలన విషయం ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది అనేది కూడా ఇప్పుడు మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అంటే ఇజ్రాయెల్కి కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తూ ఉంటే లెబనాన్కి కొన్ని దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అయితే ఏ దేశాలు ఎటు సపోర్ట్ చేస్తున్నాయి, అసలు దీని చరిత్ర ఏమిటి, వాస్తవంగా మీడియాలో చూపెట్టే దాంట్లో కొన్ని వక్రీకరణలు ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంలో అసలు లెబనాన్ ఇజ్రాయెల్ యొక్క వివాదం ఏంటి, లేదు పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదం ఏమిటి అనేది మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతా ఉన్నాం. మొదటిగా మనం చూసినప్పుడు వాస్తవంగా పాలస్తీనాకి ఇజ్రాయెల్కి వివాదం అనేది స్టార్ట్ అయిన పరిస్థితి. ఇది అనేక దశాబ్దాలుగా ఉన్న పరిస్థితి. ఆ దశాబ్దాలుగా ఉన్న చరిత్రను మనం ఒకసారి చూస్తే ఇది 1888 నుంచి స్టార్ట్ అయిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. పాలస్తీనా ఇజ్రాయెల్ సంబంధించిన విషయాన్ని మనం ఒకసారి చూస్తే దీని వివాదం ఎక్కడ మొదలైందని చూసినప్పుడు ఇది ప్రథమంగా 1888 నుంచి స్టార్ట్ అయింది. అయితే ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూలో ఎవరు శత్రువు అనే విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చలో ఉంది. అయితే దీన్ని మనకు క్లియర్గా తెలియాలంటే దీని హిస్టరీలోకి పోవాలి. అసలు ఏం జరిగింది, అప్పుడున్న పరిస్థితులు ఏంటి, అసలు ఎవరు వలసవాది ఎవరు స్థానికులు అనేది ఇప్పుడు తేల్చాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఈ మ్యాప్ చూస్తే మనకి క్లియర్ కట్గా అనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది కూడా. ఇది ఒకసారి చూస్తే ఈ రెడ్ మార్క్ మొత్తం ఇది 1885 సంబంధించిన మ్యాప్ ఇది. సో ఈ రెడ్ ఉన్నది మొత్తం ఓట్మాన్ యొక్క సంస్థానం అనేది ఉంది. ఈ సంస్థానం ఆస్తిలోనే ఆయన ఆధీనంలోనే పాలస్తీనాకి సంబంధించిన ల్యాండ్ ఉంది. అప్పటికి పాలస్తీనా అనే పేరు లేదు. ఇక్కడ మనకు కొన్ని దేశాల పేరు చూసినప్పుడు జెరూసలేం ఉంది, తర్వాత బ్యూరెట్ ఏదైతే ఇప్పుడు మనం లెబనాన్కి రాజధానిగా చెప్తున్నామో అది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇదంతా కొంత బ్రిటిష్ వాళ్ళ ఏలుబడిలో ఉంది, కొంత ఓటమాన్ యొక్క సంస్థానం ఏలుబడిలో ఉంది. దాని తర్వాత 1888 1946కి సంబంధించి మధ్యలో చూస్తే అవి ఆ సందర్భంలో అంటే ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఇప్పుడు మనం అనుకుంటున్న పాలస్తీనా లేదు లెబనాన్ సంబంధించి లేదు ఇజ్రాయెల్ సంబంధించిన మ్యాప్ ఎలా ఉందని చూసినప్పుడు ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇదంతా బ్రిటిష్ ఏలుబడిలోకి వచ్చిన పరిస్థితి. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది మొత్తం పాలస్తీనాకి సంబంధించి ఉంది. ఇక్కడ పైన మనకి లెబనాన్ కూడా కనిపిస్తుంది. ఈ చుట్టూగా చూసినప్పుడు మొత్తం ఇదంతా బ్రిటిష్ ఏలుబడిలో ఉన్న స్పష్టత మనకి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం ఇంకొకటి చూస్తే యుఎన్ ప్లాన్ సంబంధించి 1947లో ఒక ప్రతిపాదన వచ్చింది. దీని గురించి మాట్లాడాలంటే కొంత చరిత్రలోకి మాట్లాడాల్సిన అవసరం ఉంది. పాలస్తీనాకి తర్వాత ఇజ్రాయెల్కి మధ్య ఒక గొడవ అనేది స్టార్ట్ అయింది. ఆ గొడవకు సంబంధించి ఏంటంటే ఎవరైతే పాలస్తీనిలా ఉన్నారో వీళ్ళు ఇజ్రాయెల్కి సంబంధించి దేశము ఏర్పడక ముందే పాలస్తీనా దేశం ఉంది. కొంతమంది యూదులు ప్రధానంగా జర్మనీ హిట్లర్కి సంబంధించి కానీ యూరప్ దేశాల్లో యూదుల మీద ప్రధానమైన దాడి జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి చాలా మంది యూదులు వలస రావటం జరిగింది. ఆ వలస వచ్చిన ప్రాంతాలన్నింటినీ ఇక్కడ పాలస్తీనాలోకి ప్రధానంగా వాళ్ళు వలస రావటం జరిగింది. ఆ వలస వచ్చిన సందర్భంలో ఉన్న పరిస్థితుల్లో అప్పుడు ఇజ్రాయెల్ అనే ఒక దేశం కూడా లేదు, మొత్తం పాలస్తీనా కిందనే ఉంది. కానీ ఈ యూదులకు సంబంధించి లేదు అరబ్బులకు సంబంధించిన విషయం జరిగిన తర్వాత ఇక్కడ పాలస్తీనాకి ఇజ్రాయెల్కి మధ్య ఒక వివాదం స్టార్ట్ అయింది. చిన్నగా ఆక్రమణలు అనేవి షురువైనాయి. ఆ రకంగా ఇజ్రాయెల్ పాలస్తీనాని మొత్తాన్ని ఆక్రమించింది అనడానికి చాలా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈ మ్యాప్లో మనకు ఒక ప్రధాన ఉదాహరణగా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ఈ గొడవ జరుగుతున్న సందర్భంలో 1947లో ఒక ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదన సంబంధించిన మ్యాప్నే మనం ఇక్కడ చూడబోతున్నాం. ఏదైతే ఈ ప్రాంతాలు కనిపిస్తున్నాయో ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూను పరిష్కరించాలంటే పాలస్తీనాకి సంబంధించిన కొంత భూభాగాన్ని తర్వాత ఇజ్రాయెల్ సంబంధించిన కొంత భూభాగాన్ని వేరు చేస్తూ జెరూసలేం, వాస్తవంగా వివాదానికి మొత్తానికి కారణమైనది ఏంటంటే జెరూసలేం. ఈ జెరూసలేం సంబంధించి ఎవరైతే ఇజ్రాయెల్ ప్రధానంగా ఉన్న అరబ్బులు ఉన్నారో వాళ్ళు ఇది మా పవిత్ర స్థలం అనేది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు.
తర్వాత పాలస్తీనాకి సంబంధించిన యూదులు ఎవరైతే ఉన్నారు, ఇది వాళ్ళ మతానికి సంబంధించిన ప్రముఖుడి జన్మస్థలం అనేది కూడా పెద్ద ఎత్తున దీని మీద క్లైమ్ జరుగుతుంది. కాబట్టి జెరూసలేం ప్రాంతాన్ని ఐక్యరాజ్య సమితి అండర్లో వస్తూ ఇవి వేరు దేశాలు అనేది అప్పుడు ఐక్యరాజ్య సమితి 2 దేశాలు అనే ఒక ప్రతిపాదన చేసిన మ్యాప్ని ఇప్పుడు చూస్తున్నాం. తర్వాత 48లో వార్ జరిగింది. ఈ వార్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఏ ప్రాంతాలు ఏంటి అనేది. చిన్న ఎక్కడా కనిపించని ఇజ్రాయెల్ 1948 వస్తేలకి ఇక్కడ వైట్ మొత్తం ఇజ్రాయెల్గా ఉంది. తర్వాత జోర్డాను ఈ గ్రీన్ కలర్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడా కూడా మనకి పాలస్తీనా కనిపించని పరిస్థితి. సో దీని తర్వాత పెద్ద ఎత్తున వివాదాలు జరిగినాయి, అక్కడ యుద్ధాలు జరిగినాయి. దాని తర్వాత 1967-79 ప్రాంతాలకు వస్తాక ఇక్కడ పాలస్తీనాలో ఉన్న అరబ్బులకి తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళకి మధ్య జరిగిన యుద్ధాలకు సంబంధించి దాంట్లో ఇక్కడ మనకి చూడొచ్చు. ఇక్కడ ఒక స్పష్టత వచ్చింది. ఇక్కడ కొన్ని ప్రాంతాలు పాలస్తీనా ఆధీనంలో ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఇజ్రాయెల్ ఆధీనంలో. వెస్ట్ బ్యాంకు ప్రధానంగా ఇజ్రాయెల్ ఆధీనంలో ఉండాల్సిన పరిస్థితుల్లో ఉండే, ఎందుకంటే వెస్ట్ బ్యాంకు ఇది ఆల్రెడీ పాలస్తీనాలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ పోయి అక్కడ కొన్ని భవనాలు కట్టి సైనికులు మోహరించి దాన్ని కూడా ఆక్రమించింది, గాజా ప్రాంతాన్ని ఆక్రమించిన పరిస్థితి. ఇక్కడ మనకి స్పష్టంగా చూసినప్పుడు పాలస్తీనాని కనిపించనీయకుండా చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. తర్వాత 1995 వస్తాలకు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్రీన్ కలర్లో ఉన్నది మొత్తం పాలస్తీనా ప్రాంతం, వైట్ కలర్లో ఉన్నది మొత్తం ఇజ్రాయెల్ ప్రాంతం. అదే 2005-23కి వస్తాక మనకి స్పష్టంగా అనిపిస్తుంది మళ్ళీ ఇజ్రాయెల్ వైట్ ప్రాంతం మొత్తం ఇజ్రాయెల్ ఉంది, గ్రీన్ ప్రాంతాలు మొత్తం అంటే గాజా ఒకటి, తర్వాత వెస్ట్ బ్యాంక్ సంబంధించిన కొన్ని ప్రాంతాలు ఇక్కడ మనకి కనిపిస్తున్న పరిస్థితి. ఈ మొత్తం మ్యాప్ ఒక హిస్టరీ మనకి తెలుపుతుంది ఏంటంటే స్వయంగా ఇజ్రాయెల్ పాలస్తీనా అనే ప్రాంతాన్ని ఆక్రమించింది. ఆ ఆక్రమణలు చివరి దాకా ఇప్పుడు ఇజ్రాయెల్ మొత్తం దురాక్రమణకే యుద్ధాల కారణమైనది మనకి స్పష్టంగా అర్థమవుతాం. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి వస్తే ఇప్పుడు జరుగుతున్న యుద్ధము, లెబనాను, దాని తర్వాత ఈ పాలస్తీనా ఇష్యూ లేదు ఇజ్రాయెల్ ఇష్యూని మొత్తం చూస్తే మొత్తం ఈ కీ లొకేషన్ పాయింట్స్ ఏంటి, అసలు ఇప్పుడు ఈ గొడవలు మొత్తం జరగటానికి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు కీ లొకేషన్ సంబంధించింది మనం ఒకసారి చూస్తే దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ భూ కేంద్రీకరణ అంటే భూ ఆధిపత్యం లేదా ఆక్రమణ అనేది ఏ ప్రాంతాల్లో జరుగుతుంది అనేది మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఇగో ఇక్కడ కనిపిస్తుంది ఇది లెబనాన్. వాస్తవంగా ఈ లెబనాన్కి సంబంధించి కీలక ప్రాంతం ఈ లెబనాను. సో లెబనాన్ పక్కన సిరియా ఉంది మనకి స్పష్టంగా. సో ఈ గోలాన్ హైలైట్స్ అనే దానికి సంబంధించి ఇది సిరియా. వాస్తవంగా ఇక్కడ మనకి ఈ కలర్లో కనిపిస్తుంది సిరియా భూభాగం, కానీ ఈ సిరియా భూభాగాన్ని కూడా ఇజ్రాయెల్ ఆక్రమించింది అనేది కూడా మనకి చాలా చరిత్ర చెప్తుంది. దీని గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. తర్వాత ఇక్కడ వెస్ట్ బ్యాంక్ సంబంధించి యాక్చువల్గా ఇది ఇజ్రాయెల్ ఆక్యుపేషన్లో ఉంది, వాస్తవంగా ఇది పాలస్తీనాకి సంబంధించింది. ఇక్కడికి ఇజ్రాయెల్ వచ్చి ఇక్కడ కొన్ని సైనిక శిబిరాలను కట్టి దీన్ని ఆక్రమించడం జరిగింది. ఇక్కడ జెరూసలేం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత మొన్నటి దాకా యుద్ధం జరిగి లేదు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది గాజా ప్రాంతం. దీని మీదనే ఇజ్రాయెల్ ఇక్కడున్న ఈ వైట్ సంబంధించిన ఇజ్రాయెల్ ఈ గాజా మీద దాడి చేస్తుంది, దాని పక్కనే దీన్ని ఆక్రమించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇవి కీలక ప్రాంతాలు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది లెబనాన్ గురించి. మనం ఇప్పుడు ప్రస్తుత ఇష్యూ లెబనాన్ గురించి కాబట్టి లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఏ వివాదం ఉందనేది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం లెబనాన్ ఇష్యూ ఇజ్రాయెల్ ఇష్యూ ఏంటనేది మాట్లాడుతున్నాం. ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ లెబనాన్ ఉంది పైన, ఇక్కడ ఇజ్రాయెల్ ఉంది. అయితే ఈ రెండింటికి మధ్య ఇవి పక్క దేశాలుగా ఉన్నాయి. దీనికి సంబంధించి దేశాలకు సంబంధించిన సరిహద్దులు ఉన్నాయి. అయితే ఇక్కడ మెయిన్ హెజ్బుల్లా సంబంధించిన ఏరియా అని ఒక బ్లాక్ ఏరియా మనకు కనిపిస్తుంది. ఇది దక్షిణ లెబనాన్ అంటారు. ఇప్పుడు యుద్ధం అంతా జరిగేది ఇక్కడ దక్షిణ లెబనాన్ ప్రాంతంలో జరుగుతుంది. ఇక్కడ ఈ గోలాన్ హైలైట్స్ సంబంధించి ఇది సిరియాకి సంబంధించిన భూభాగం. దీన్ని ఇజ్రాయెల్లో కలుపుకోవటానికి ఇజ్రాయెల్ ఆక్యుపేషన్లో ఇప్పటికి ఉంది. అంటే సిరియాకి ఇజ్రాయెల్కి మధ్య కూడా ఇప్పటికీ వివాదం ఉందనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు ప్రాంతాల మధ్య మెయిన్ హెజ్బుల్లా ఏరియా అవుతుందో ఈ హెజ్బుల్లా ఏరియా దాన్ని దక్షిణ లెబనాన్ అంటున్నాం మనం. ఈ దక్షిణ లెబనాన్లో ఇప్పుడు మనకి పెద్ద ఎత్తున యుద్ధాలు జరుగుతున్నాయి. దీన్ని ఆక్రమించుకోవడం కోసమే ఇజ్రాయెల్ అనేది తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. దీన్ని కాపాడుకోవడం కోసం లెబనాన్ దీన్ని కాపాడుకోవడం కోసమే ఇక్కడ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తుంది అనేది ఈ హిజ్బుల్లా అనే ఒక సంస్థ ఏర్పడటానికి లేదు ఈ ప్రాంతమే ఒక ప్రధాన కారణంగా మనం ముందుకు వస్తా ఉంది. ఇప్పుడు లెబనాన్లో ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, వాస్తవంగా ఇవి మత గొడవలు అని కూడా పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. తర్వాత ఇజ్రాయెల్కి సంబంధించిన కూడా ఇష్యూగా మనకి ముందుకు వస్తుంది. అయితే ఒకసారి లెబనాన్కి సంబంధించిన
అక్కడ మతాలు ఎలా ఉన్నాయి, అసలు ఎవరి ప్రాబల్యం ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ కనిపిస్తుంది స్పష్టంగా. సున్నీ ముస్లిం సంబంధించిన ఏరియా 27% మంది ఈ లెబనాన్ ప్రాంతంలో ఉన్నారు. తర్వాత షియాకి సంబంధించి ముస్లింలు 27% ఉన్నారు. తర్వాత మోరోనైట్ అనే ఎవరైతే క్యాథలిక్స్ ఉన్నారు, ప్రధానంగా క్రిస్టియన్స్ 21% ఉన్నారు. తర్వాత గ్రీక్ సంబంధించిన వాళ్ళు 8% ఉన్నారు. తర్వాత గ్రీకు క్యాథలిక్ సంబంధించి ఇంకొక 6% ఉన్నారు. అదర్స్ 4% ఉన్నారు. సో ఈ మొత్తం మనకి ఒక గ్రాఫ్ చూస్తే అర్థమవుతుందంటే ఇక్కడ మెజారిటీ సంబంధించిన మొత్తం ముస్లింల ఆధిపత్యం ఉంది. ప్రధానంగా అది షియా కావచ్చు, సున్నీ కావచ్చు, వీటికి సంబంధించిన ముస్లింలు ఉన్నారు. తర్వాత 21% అంటే దాదాపు ఒక 52% ముస్లింలు ఉంటే 21% ప్లస్ ఈ యొక్క 8% అంటే 30% వరకు ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్న పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రాంతాల వారీగా చూస్తే లెబనాన్ అనేది ఆక్రమణగా మారిపోయింది అనేది స్పష్టం. వాస్తవంగా లెబనాన్ దేశానికి లోకల్ పౌరుల కంటే వలస వచ్చిన పౌరులే ఎక్కువ మంది ఉన్నారు. అసలు ఎవరెవరు లెబనాన్కి వలస వచ్చారు, దీన్ని ఎవరెవరు ఎట్లా ఆక్రమించుకున్నారంటానికి ఇక్కడ మనకి ఈ మ్యాప్ ఒకటి కనిపిస్తుంది. తర్వాత లెబనీసు అరబులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 71% వాళ్ళు ఉన్నారు. తర్వాత పాలస్తీనాకి సంబంధించిన అరబ్బులు 12% ఇక్కడ మనకి కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. తర్వాత మిగతా అరబ్బులు అంటే 1.2% మిగతా అరబ్బులు ఉన్నారు. తర్వాత అమెరికన్స్ 6.8% ఉన్నారు. తర్వాత క్రూడ్ సంబంధించి 6.1% ఉన్నారు. అదర్స్ 2% ఉన్నారు. సో మొత్తంగా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే మన లెబనాన్లో ఎవరున్నారని చూసినప్పుడు అరబ్బులు ఎక్కువ మంది ఉన్నారు అనేది స్పష్టం. అది కూడా లెబనాన్ సంబంధించిన అరబ్బులు 71% ఉంటే పాలస్తీనాకి సంబంధించిన అరబ్బులు 12% ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఎక్కడ వివాదం మొదలైంది? సో మనం లెబనాన్ ఇష్యూని తర్వాత ఇజ్రాయెల్ ఇష్యూని ఒకసారి పరిశీలిస్తే మనకి ఉంటుంది. ఇది 40 సంవత్సరాల శత్రుత్వం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇజ్రాయెల్ ఉంది, ఇది లెబనాన్ సంబంధించి. ఇక్కడ హిజ్బుల్లా గురించి ఇప్పుడు మనం మాట్లాడకపోతున్నాం. అసలు హిజ్బుల్లా ఎందుకు ఎంటర్ అయింది, దీని వెనుక ఉద్దేశం ఏంటి, అసలు దీని యొక్క నేపథ్యం ఏమిటి అనేది మనం ఒకసారి చూసినప్పుడు ఇక్కడ లెబనాన్కి సంబంధించి ఎవరైతే వలస వచ్చారో ఆ లెబనాన్ సంబంధించి కొంత పాలస్తీనా నుంచి కూడా ఇక్కడికి వలస రావడం జరిగింది. ఆల్రెడీ పాలస్తీనా అరబ్బులకి తర్వాత ఈ ఎవరైతే ఇజ్రాయెల్కి కూడా ఇంతకుముందు గొడవలు ఉన్న పరిస్థితి కూడా మనకి స్పష్టంగా ఉంది. అయితే 2023 7వ తారీఖున గాజాకు సంబంధించి ఇజ్రాయెల్కి మధ్య వివాదము ఆ గొడవలు జరుగుతున్న సందర్భంలో బాంబులేసిన సందర్భంలో ఈ లెబనాన్ సంబంధించిన ప్రాంతం ఏదైతుందో ఈ లెబనాన్ ప్రాంతం నుంచి హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్ మీద ఒక దాడి చేయడానికి ప్రయత్నించింది. అసలు హిజ్బుల్లా ఎందుకు దాడి చేసింది, ఎందుకు యుద్ధం స్టార్ట్ అయింది అనేది మనం ఒకసారి చూస్తే ఈ హిజ్బుల్లా ఏర్పడటానికి అంటే దక్షిణ లెబనాన్ని ఆక్రమించడానికి లేదా హిజ్బుల్లా ఏర్పడటానికి ఒక కారణం ఉంది. ఏదైతే పశ్చిమ ఆసియాకి సంబంధించిన ఆమాస్ సంస్థ ఏదైతే ఉందో దానికి హిజ్బుల్లాకి ఒక పోలిక ఉంది. అవి రెండు సారూప్యత కలిగిన ఒక సంస్థలుగా ఉన్నాయి. ఈ రెండు సారూప్యతలకు సంబంధించి ఏంటంటే పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO ఏదైతే ఉందో దీని నిర్మూలన లక్ష్యంగా 1980లో అంటే 1980 సంవత్సరంలో ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేయడం జరిగింది. లెబనాన్ దాడి చేసి లెబనాన్ సంబంధించిన రాజధానిని ఆక్రమించారు. సో లెబనాన్ సంబంధించిన బెయిరూట్ ఉంది, ఈ రాజధానిని ఇజ్రాయెల్ ఆక్రమించడం జరిగింది. ఇజ్రాయెల్ ఎప్పుడైతే దీన్ని ఆక్రమణ జరిగిందో దాని తర్వాత ఇక్కడ ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాలస్తీనాకి సంబంధించిన PLO అనే ఒక సంస్థని ఇక్కడ నుంచి ఇజ్రాయెల్ ఎల్లగొట్టింది. సో ఆ ఎల్లగొట్టిన దానికి ప్రతిగా తీర్చుకోవడం కోసమే ఈ PLOకి సంబంధించి ఎవరైతే పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఉందో వీళ్ళు కొంతమంది ముందుకొచ్చి వీళ్ళు ఒక సంస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సంస్థ పేరే హెజ్బుల్లా. సో ఈ సంస్థ 1983లో హెజ్బుల్లా అనేది ముందుకు రావడం జరిగింది. హెజ్బుల్లాకి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు అని చూసినప్పుడు దీనికి సపోర్ట్ చేసింది ఇరాన్ సపోర్ట్ చేయడం జరిగింది. ఇరాన్ ఎందుకు సపోర్ట్ చేసిందంటే ఈ సున్నీకి సంబంధించిన ముస్లిమ్స్ ఎక్కువ అరబ్ దేశాల్లో ఉన్నారు, కానీ షియాకి సంబంధించిన ముస్లిమ్స్ ఎక్కువ లెబనాన్లో ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూసినాం. కాబట్టి లెబనాన్ సంబంధించి లేదు ఇరాన్ సంబంధించిన దాంట్లో అక్కడ కూడా షియా ముస్లిమ్సే ఎక్కువ ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ శత్రువుగా ఇజ్రాయెల్ అనేది ఇప్పుడు శత్రువుగా ఉంది కాబట్టి వీళ్ళకి సపోర్ట్ అనేది చేయటం జరిగింది. ఆ రకంగా ఈ ఫస్ట్ ఇజ్రాయెల్ ఇక్కడ లెబనాన్ మీద దాడి చేయడం, దాన్ని ఆక్రమించడం, దాని నుంచి ఒక అంతర్యుద్ధం ముందుకి రావటం జరిగింది. దానిలో భాగంగానే ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్య ఒక పెద్ద గొడవ జరుగుతుంది. సో లెబనాన్ని
ఇజ్రాయెల్ ఆక్రమించకుండా అడ్డుకోవటం కోసం ఏదైతే ఈ దక్షిణ లెబనాన్ ప్రాంతం ఉందో దీన్ని కూడా ఇంత ముందు 2006లో ఇజ్రాయెల్ ఆక్రమించడం జరిగింది. ఈ ప్రాంతాన్నిటిని ఇజ్రాయెల్ ఆక్రమించిన తర్వాత 2006లో హిజ్బుల్లా నాయకత్వంలో ఇజ్రాయెల్ని తిప్పికొట్టడం జరిగింది. అట్లా లెబనాన్ అనేది గెలవడం జరిగింది. సో లెబనాన్ ఇజ్రాయెల్కి ఈ సరిహద్దు రేఖ ఏందో ఈ దక్షిణ లెబనాన్ మీదనే ఇజ్రాయెల్ దీని పక్కనే ఉంది కాబట్టి దీన్ని ఆక్రమించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆల్రెడీ సిరియా ఎట్లయితే ఈ గోలాను హైలైట్స్ని ఆక్రమించుకుందో తర్వాత ఇజ్రాయెల్ తర్వాత దీన్ని కూడా అదే రకంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ వివాదం మొదలై ఈ ఉగ్రవాద సంస్థలు పుట్టుకురావడానికి కారణమే. అయితే ఉగ్రవాద సంస్థలన్నీ పుట్టుకురావడానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ యొక్క దురాక్రమణ. ఇవి అన్ని దేశాలు ఇజ్రాయెల్ మనం ఒకసారి మ్యాప్ చూస్తే పక్కనున్న సిరియాకి సంబంధించిన దేశాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ లెబనాన్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇంతకుముందు మ్యాప్లో మనం చూసినట్టు ఇజ్రాయెల్ ఆల్రెడీ పక్కనే ఉన్న పాలస్తీనాని కూడా మొత్తాన్ని ఆక్యుపై చేసింది. ఒక రకంగా వలసవాద జనాభాగా వచ్చిన ఇజ్రాయెల్ ప్రజలు అవుతుందో ఉన్న పాలస్తీనాని మొత్తం ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఏరియాను మొత్తాన్ని ఆక్రమించిన పరిస్థితి, వెస్ట్ బ్యాంక్ను ఆక్రమించిన పరిస్థితి, సో ఈ జోర్దార్ ప్రాంతాన్ని కొన్ని ఆక్రమించిన పరిస్థితి. ఇక్కడ యుద్ధం జరిగే ప్రాంతం అంటే ఇప్పుడు ఇది దక్షిణ లెబనాన్ సంబంధించిన ప్రాంతం. సో ఇక్కడ ఇంతకుముందు లెబనాన్ సంబంధించిన రాజధాని ఆక్రమించింది, ఇప్పుడు దీన్ని ఆక్రమించడానికి పోతుంది. అందుకే హిజ్బుల్లా అనే సంస్థ ఇక్కడ కేంద్రీకరించి ఇజ్రాయెల్ మీద ఇక్కడ నుండి దాడి చేస్తున్న పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి లెబనాన్ యొక్క దాడులు అనేవి ఒక ఉగ్రవాద సంస్థ అక్కడ చేస్తున్నాం, కానీ ఇక్కడ ప్రజలకు ఏ రకమైన సంబంధం? ప్రజలంతా ఇజ్రాయెల్ యొక్క దురాక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ రకంగా ఇజ్రాయెల్ దీన్ని ఆక్రమించాలని చూస్తుంది. వీటి మధ్య గొడవలో ప్రజలు బలైపోతున్నారు. కాబట్టి హీరోయిజం ఒక రకంగా చెప్పాలంటే హిజ్బుల్లా అనే ఒక సంస్థ ఇప్పటికీ లెబనాన్లో హీరోయిజం ఉందంటే అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు దానికి మద్దతు తెలుపుతున్నారంటే అది లెబనాన్ యొక్క స్వతంత్రం కోసం పోరాడుతున్న ఒక సంస్థగా ముందుకు వచ్చింది. అది ఒక రాజకీయ పార్టీగా అవతరించింది. చివరికి లెబనాన్కి ఒక రక్షణగా ఇప్పుడు అది ఉంది కాబట్టి అది ఇజ్రాయెల్ నుండి రక్షించుకోవడం కోసం ఇప్పుడు అది ఒక సంస్థగా ఉండి అక్కడ ఉంది. అయితే దానికి సంబంధించిన నాయకుడిని నస్రల్లాని ఇప్పుడు హతం చేశారు కాబట్టి మొత్తం అయిపోతుంది అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రచారం చేస్తుంది. కానీ వాస్తవంగా అది జరగదు. ఎందుకంటే గతంలోనే దీని హిస్టరీలోనే ఉన్నది. దీని వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవస్థాపకుడిని కూడా అంతకుముందు హిజ్బుల్లా వ్యవస్థాపకుని చంపేసిన తర్వాత మాత్రమే నస్రల్లా దాని అధినాయకుడే. ఇప్పుడు నస్రల్లా చనిపోతే ఇంకొక ఆయన అధినాయకుడు అవుతాడు. కాబట్టి ఇష్యూ ఇది కాదు, దీనికి ఒక పరిష్కార మార్గం ఉండాలి. ఆ పరిష్కార మార్గమే ఇంతకుముందు మనం ఒక మ్యాప్లో చూసాం. ఐక్యరాజ్య సమితి కానీ మిగతా వాళ్ళు కానీ చూపెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఆ ఐక్యరాజ్య సమితి ప్రతిపాదన రెండు ప్రాంతాలు అంటే ఇజ్రాయెల్ సంబంధించి పాలస్తీనాకి సంబంధించిన ఇష్యూని పరిష్కరించాలి, జెరూసలేంని అందరికీ ఆమోదయోగ్య విధంగా ఐక్యరాజ్య సమితిలో ఉంచాలనేది ఒకటి ఉంది. అయితే దీని దురాక్రమణ ఎలా ఉంటుంది? ఆ అధ్యక్షుడికి సంబంధించి ఒక రెండు మ్యాపుల్ని ప్రదర్శిస్తున్న ఒక ఫోటో కూడా మనకి స్పష్టంగా కనిపించింది. దాంట్లో ఉన్న ఉద్దేశం ఏంటి, ఆయన యొక్క లక్ష్యం ఏంటి అనేది చూడాలి. ఇక్కడ మనకి ఒక స్పష్టమైన మ్యాప్ కనిపిస్తుంది. ఆ మ్యాప్ మనకి ఇక్కడ ద క్రూర్స్ అంటే శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు, బ్లెస్సింగ్ ఎవరికి ఉంది, ఎవరు శత్రువులు ఉంది అనేది ఈ బెంజమిన్ ప్రకటన చేశాడు. అయితే దీంట్లో మొత్తము ఈ అరబ్ దేశాలని ఉంచడం జరిగింది. తను అరబ్ దేశాలంటే సిరియా కానీ ఇటుపోతే ఇరాన్ కానీ లేకపోతే లెబనాన్ సంబంధించిన దేశాలన్నీ ప్రపంచానికి శత్రువులు అన్నట్టు ఇక్కడ చూపించాడు. కానీ తనకి అంటే ఇజ్రాయెల్కి బ్లెస్సింగ్ ఇచ్చే దేశాలకు సంబంధించిన దాంట్లో భారతదేశాన్ని కూడా చూపించాడు. ఈ గ్రీన్ మ్యాప్ నుంచి ఇక్కడ దాకా ఇజ్రాయెల్కి ఎవరు సన్నిహితులు బ్లెస్సింగ్ ఉంటే ఇండియాని చూపించాడు. అయితే ఈయనకి ఇంత ధైర్యం ఎక్కడిది? అసలు ఈయన అనుకుంటే ఎవరు నడిపిస్తున్నారు, ఈయనకి సపోర్ట్ చేస్తున్న దేశాలు ఏంటనేది మనం ఒకసారి చూస్తే ఈయనకి సపోర్ట్ చేస్తున్న దేశాలు ప్రధానంగా అమెరికా. సో అమెరికా ప్రోద్బలంతో ఈయన ఈ రకంగా ఇతర దేశాల మీద యుద్ధాలు చేస్తుండు. సో అమెరికాకి సపోర్ట్గా ఇండియా కూడా ఇటు ఇజ్రాయెల్కే సపోర్ట్ చేస్తుంది. కానీ ఒకప్పుడు ఈ పాలస్తీనాకి సపోర్ట్ చేసింది ఇండియా. వాస్తవంగా మోడీ కంటే ముందు మొత్తం పాలస్తీనాకి సపోర్ట్ చేసిన ఇండియా ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అగ్రరాజ్యం యొక్క సామ్రాజ్యవాదం దురాక్రమణ వల్లనే ఈ రకంగా ఇక్కడ బ్లెస్సింగ్ దేశాలు తర్వాత ఆయన ఏదైతే అంతమొందించాలనుకుంటుండో ఆక్రమించిన దేశాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇండియా అనేది ఎవరికి అన్యాయం జరిగితే ఆ దేశాల వైపు నిలబడాలి. కానీ అమెరికా ఎటు నిలబడితే మనం అటు నిలబడే పరిస్థితి ఉంది. దీనివల్ల ఏం జరిగింది? దీనివల్ల పశ్చిమాసియా దేశాల్లో కొన్ని దేశాలు ఇజ్రాయెల్ వైపు నిలబడి కొన్ని దేశాలు లెబనాన్ వైపు కానీ లేదా పాలస్తీనా వైపు కానీ ఇరాన్ వైపు నిలబడితే ఈ అరబ్ దేశాలకి మధ్య
ఇతర దేశాలకు మధ్య వైరుధ్యం వచ్చే అవకాశం ఉంది. ఇది చివరికి మతాల మధ్య కొట్లాట్లు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ శాతం క్రిస్టియను తర్వాత ముస్లిం సంబంధించిన దేశాలుగా విడిపోయిన దేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవి ఒక మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది వాస్తవంగా దీని వెనక జరుగుతున్న గొడవలు, ఈ దురాక్రమణ ఎవరు చేశారు, ఇజ్రాయెల్ ఎంత దురాక్రమణతో పాలస్తీనాని, లెబనాన్ని, సిరియాని, తర్వాత ఇరాన్ని ఎంత ఇబ్బంది పెడుతుంది అనేది మనకి స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఈరోజు స్టోరీ బోర్డ్.